నన్ను తిట్టేటోళ్ళ వీధికి అస్సలే పోయి ఇక్కడ భయపడ్డ దెబ్బలకు భగవంతుడే భయపడతాడు. దేవుడాన్ని ఒక్కడే చేయకపోతుడు లంగరు బిడ్డ సార్లు అన్నకాడికి సార్లు సార్ కానీ ఏం కావాలి బిడ్డ డాడీ ఏది కోరుకుంటా అది ఇస్తావా? నువ్వు కోరుకున్నాక నేను ఇస్తావు కదా? తప్పకుండా ఇవ్వాలి. త్రిశూలం దానికి డౌరుగా రావాలని చెప్పున్నది. ఇక రెండో కోరిక ఇదొక కోరిక. నీకు అత్తయ్య 1,00,000 యంత్రాలు 1,00,000 మంత్రాలు నీకు వచ్చే యంత్రాలు మంత్రాలన్నీ నాకు దానం అయ్యాలి. నాకు ఇయ్యాలి మర్చిపోవాలి. నేను పెట్టే కిటుకు నాకే దొరకాలి కానీ ఏ దేవుడు అడిగా దొరకాలి. ఏ మంత్రగాని దగ్గరికి దొరకద్దు. నాకచ్చిన మంత్రాలు నాకచ్చిన యంత్రాలు చెత్త గిరియలు అని నీకు ఇచ్చిపో. అన్ని కోరికలు వచ్చేస్తూ ఇదో కోరిక వచ్చేస్తూ నీకు రొట్ట శక్తి కళ్ళు అందరికి 2 కరుగుతుంటే నీకు 3 గుడ్లున్నాయినా రొట్ట శక్తి కళ్ళు ఇద్దరు ఉంటారు లేకుండా పోతారు. నా దగ్గర ఉన్నది తమరి తప్ప చెప్పిన ఎందు ఎంత జడలు పందు పగ జడలు ఇతర నీకప్ప చెప్పిన బిడ్డ ఈ నిమిషం నుంచి బిడ్డను మంత్రాలు ఉత్తిరంక నేర్చి ఉన్నది నేర్చేది ఉన్నది పుణ్యకోటి మంత్రాలు నువ్వు అడిగినా ఇచ్చిన గాని బిడ్డ నాగొచ్చుకున్న రొట్ట చత్రికను అడిగినవే బిడ్డ. ఇక ఈ కన్ను బిడ్డ అదే కన్న బిడ్డ సామాన్యం కాదు బిడ్డ కన్న బిడ్డ పని తరపుగా అదే కన్న బిడ్డ చత్రి కన్ను నీ దొరికి వెళ్తూ అంటాను బిడ్డ అప్పుడు నీ తరపు రాదు శత్రి కన్ను బిడ్డ ఈ కన్ను నేను దొరికి వెళ్తూ ఒక్కసారి గొడవ రావడంతా ఎక్కువ ఉన్నదా అని ఈ కన్ను తోడు చూస్తే భస్మం అయిపోతుంది. శక్తి రూపం కోటి బ్రహ్మాండ నాయకుడు నువ్వు కోరుకోనున్నా కోరుకోత కోరుంటివి చెట్టు కన్ను మీద నీకు కన్ను వస్తుంది. నేను ఒక్క మాట చెప్పుకున్నా నా బిడ్డలో రానున్న కాలం ఇప్పుడైతే నా రూపంలో ఐక్యం కావాలి బిడ్డ. వినయనాశం నాయకుడు కొట్టు జడల్లా చెవులు వేసుకుంటా బిడ్డ. నువ్వు వీర మాట వైపుతావు నా బిడ్డ. నువ్వు అడుగుని ముట్టవు అవతారం ఎత్తుతావు గోపాని ముట్టవు మోక్షము ఎత్తుతావు నా బిడ్డ. రానున్న కాలంలో నీకు గుళ్ళు కట్టేది ఉన్నది, గొర్రాలు కట్టేది ఉన్నది, నీ పండుగలు వేసేది ఉన్నది, మా ఇంట్లో ఆటలు ఆడేది ఉన్నది, పంపాల ఆటలు పాటలు ఆడేది ఉన్నది నా బిడ్డ. నీకు సత్యాల కోణాలు తీసేది ఉన్నది, నీకు మరొంటి కనుక నల్లనాక తీసుకొచ్చి మత్త కొలిపేది ఉన్నది నా బిడ్డ. ఇక నీ గుడి ముందుగానే కన్న బిడ్డ నీ గుడి ముందుగానే కన్న బిడ్డ పట్టు కూడా వస్తారమ్మా కన్న బిడ్డ ఇంటితోటి పండు పచ్చ ఇంటితోటి నన్ను నల్ల ఇంటితోటి అన్నింటి దిగాల పట్టు వస్తారు. పట్టు మీద పచ్చకారంటే మగారు పెడతారు, కారంటే కొబ్బరికాయలు పెడతారు నా బిడ్డ. కొమ్ములు తిరిగిన గొర్రె పొట్టెల్లో తీసుకెళ్తారు, వంటి నల్ల మేకలు తీసుకెళ్తారు, మక్క కొరుకుతారు నా బిడ్డ. తెల్ల బట్టలు వస్తారు, నా బట్టలు అన్నందుకు వస్తారు. నీకు చిట్టి గుండపు వచ్చే కన్న బిడ్డ చిచ్చి గుండం కోసినప్పుడు బిడ్డ నా నొట్టికున్న నొప్పి చెట్టు కన్ను తీసి నొట్టికి పెడతా. ఈ నొట్టికి పెట్టిన సయ్యలుంటే ఆ నొట్ట చెట్టు కన్ను తోటి ఒక్కసారి బిడ్డ నువ్వు చిచ్చి గుండం వంక చూసినట్టు
కన్న బిడ్డ సర్కారు వాడు కన్న బిడ్డ సర్కారు వంతయి కన్న బిడ్డ ఇతని కన్న బిడ్డ నా బిడ్డ చుట్టుకు చూస్తానికి బిడ్డ నీకు 5 నిమిషాలు నీ వచ్చి వెళ్తానన్నాడు అల్లకించి గుర్రకించి అల్ల నేర్పి రాడు వంటి బిడ్డలు తక్కువ కలగలిసిండు ఓ నాయన నీ మాటలు తండ్రి ముందు ఎదొట్టది 10 ఏళ్ళ పప్పటి పట్టింది 5 ఏళ్ళ హారతి పట్టింది లోకాల శంకరుడు తన హస్తము తీసి బిడ్డ శిరస్సు మీద ఎప్పుడు పెట్టను అగో పక్కుల వంటి చెక్కున మెరిసి అగో శంకరుడు ఆ కన్న బిడ్డ సౌడలమ్మ ఐక్యమై ఆవిరైపోతుంది కన్న బిడ్డ ఐక్యమైంది ఆవిరైంది ఆ శంకరుడి శరీరంలో అమరావిరయ్యున్నదో ఇక శంకరుడు ఏమనుకున్నాడు నా భార్య పార్వతమ్మ తీసుకొని పోతా నా బిడ్డ ఉత్యాడు కొట్టి ఇక మాది ఎత్తా అనుకున్నాడు మనసులో పెట్టుకున్నాడు ఆ గొత్త యాద ఇంటి ముందరికి వచ్చిండు ఆ శంకరుడు